మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ వృక్షరాజాయ తే నమః. పిల్లలు, మనకు చెట్లు ఎంత ముఖ్యమో తెలుసు కదా. చెట్లు మనకు మంచి గాలినిస్తుంది, పండ్లనిస్తుంది, నీడనిస్తుంది. అలాంటి చెట్లలో రాజైన అశ్వత్థ వృక్షం గురించి నేర్చుకుందామా? మనము గుడికి వెళ్ళినప్పుడు బయట అశ్వత్థ కట్ట ఉంటుంది. అందరూ ప్రదక్షిణ చేస్తుంటారు. అలాంటి అశ్వత్థ వృక్ష శ్లోకం ఇవాళ నేర్చుకుందామా? అశ్వత్థ వృక్షము యొక్క మూలము అంటే వేరు భాగంలో బ్రహ్మ, చెట్టు యొక్క మధ్య భాగంలో విష్ణువు, చెట్టు యొక్క కొన భాగంలో మహాశివుడు, ఇలా త్రిమూర్తులైన ముగ్గురు దేవుళ్ళు నివసిస్తుంటారట. అలాంటి వృక్షమైన అశ్వత్థ చెట్టుకి నా నమస్కారములు అని ఈ శ్లోకం యొక్క అర్థం. మరి తెలిసిందా? మళ్ళీ ఇంకో శ్లోకంతో కలుసుకుందామా? నమస్తే.